ప్రపంచంలోని చాలా విషయాలని తెలుసుకొని ఆకలింపు చేసుకొని గుర్తు పెట్టుకునే వాళ్ళని పండితులు అంటారు. తనకున్న పాండిత్యాన్ని, తన చుట్టూ ఉన్న సృజనాత్మకతని కలిపి అందంగా అల్లే వాళ్ళని కవులు అంటారు. తనకున్న జ్ఞానాన్ని ప్రాపంచిక పరిస్థితులకు అనుగుణంగా మలుచుకొని ఉండగలిగే వాళ్ళని విద్వాంసుడు అంటారు. ఒకసారి భవభూతికి, దండికి, కాళిదాసుడికి వారి ముగ్గురులో ఎవరు గొప్ప అనే వాదన వచ్చి కాళికాదేవిని అడిగారట. అప్పుడు కాళికాదేవి, భవభూతి పండితుడు, దండి కవి, ఇక నువ్వు నాతో సరిసమానమైన విద్వత్తు ఉన్నవాడివి. విద్వత్తు అంటే తనకున్న జ్ఞానాన్ని ప్రాపంచిక పరిస్థితులకు అనుగుణంగా మలుచుకుంటూ జీవించగలిగేవాడు.